హలో అందరికీ. లొకేషన్ చూస్తేనే మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది. ఎవరైనా గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే నాకు ఇంకా వాయిస్ సరిగ్గా రావట్లేదు కోల్డ్ వల్ల. సో ఇది తిరుపతిలో వ్లాగ్ అనమాట. సో మేము తిరుపతి 5 అలా రీచ్ అయిపోయాము తెల్లవారుజామునే. సో ఇంకా మెట్ల మార్గాన్ని వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే మెట్ల మార్గం కూపన్స్ అయిపోయినాయంట, ఎలవ్ లేదంట. సో అక్కడి నుంచి ట్యాక్సీ మాట్లాడుకుని మేమైతే కొండపైకి వచ్చేసాము. సో కొండపైకి వచ్చిన తర్వాత అక్కడ క్రౌడ్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఏమంటే మీరు పండగలో వెళ్తున్నారు కదా, పండగలో దర్శనం ఉండదు, ఎవరు ఉండరు అన్నారు. సో సరే ఇంకా మంచిది కదా, ఎవరు లేకపోతే ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని అనుకున్నాం. ఇక్కడ క్రౌడ్ చూస్తే ఓయమ్మో ఎంతమంది ఉన్నారంటే ఎప్పుడు ఇట్లానే ఉంటారు కానీ ఇంకా ఎక్కువగా అనిపించారు. మేము లాస్ట్ టైం వెళ్ళిన దానికంటే ఈసారి బాగా స్ట్రగుల్ అయిపోయాము. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళాము మంచిగా ఎక్కడ ఆగలేదు, దర్శనం చేసుకుని అన్నీ చకచక అయిపోయినాయి. సో ఈసారి కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇంకో విషయం ఏంటంటే ఎంత చలి ఉందంటే పిల్లలకి స్వెటర్లు దుప్పట్లు ఎన్ని కప్పాము. సో చాలా చలి, మేమే తట్టుకోలేకపోయాము. సో మేము ఇంకా రూమ్ తీసుకున్నాము. రూమ్కి మాకు రావడానికి ఒక 2 అవర్స్ పట్టింది. ఈ టైంలో మేము అక్కడే బ్రష్ చేసుకుని ఇంకా పిల్లలకి తలనీలాలు అవన్నీ ఇచ్చేసి, సో తర్వాత రూము అలాట్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సో దర్శనానికి బయలుదేరాము. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే మార్నింగ్ 10కి అయితే మేమేమయ్యాం కంపార్ట్మెంట్లో ఉండిపోయామన్నమాట. సో 10 అవర్స్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాము. సో 10కి కంపార్ట్మెంట్ గేట్ ఓపెన్ చేశారు. చూడండి మా నీరసం. జర్నీ చేసి వచ్చాము కదా, జర్నీ చేసి రావడం అందులోకి ఇలా దాని తర్వాత ఒకటి మీకు తెలుసు కదా, తిరుపతిలో ఒక్క చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉంటుందో. సో ఈ లగేజెస్ ఇవన్నీ పట్టుకుని అటు ఇటు తిరగడం. సో మళ్ళీ వెంటనే లైను ఆ తర్వాత కంపార్ట్మెంట్లో 10 అవర్స్ ఉన్నామంటే మీరు ఊహించుకోండి అసలు. సో మా దర్శనం అదంతా అయినప్పటికీ 1 అయ్యింది. ఇంకా అలసిపోయామన్నమాట. ఇంకా ఫోన్ తీసుకుని రూమ్కి వచ్చేసి ఇంకా అట్లా నిద్రపోయాము. ఎలా నిద్రపోయామో మాకే తెలియదు. ఎంత చలి ఉందంటే కొబ్బరి నూనె పట్టుకెళ్ళాం కదా, అది గడ్డ కట్టుకుపోయింది, చాలా చలిగా ఉంది. సో ఇంకా మంచిగా నిద్రపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒకసారి టెంపుల్కి వెళ్ళి, అంటే లోపలికి దర్శనానికి ఆల్రెడీ అయిపోయింది కదా, మామూలుగా అలా వెళ్ళి ఇంకా అక్కడి నుంచి సో మేము జపాలి హనుమాన్ టెంపుల్ చాలా చాలా ఫేమస్, వెళ్దాం వెళ్దాం అని మా చెల్లి చాలా చాలా అడిగిందనమాట. సరే ఇక్కడి నుంచి అంటే అప్పుడు కలిసిపోయి ఉన్నాం కదా, ఇంకా జర్నీ చేసి అంత లేదు కానీ హనుమంతుడే మాకు అలా శక్తినిచ్చి తీసుకెళ్ళిపోయాడు. సో జపాలి వెళ్ళాము. అక్కడి నుంచి పాప వినాశనం, ఆకాశగంగా అవన్నీ. సో మనకేంటంటే అక్కడి నుంచి బస్సు ఉంటుంది, ఆ బస్సే ఎక్కాలి. సో ఆ బస్సే మళ్ళీ మనల్ని తీసుకొస్తుంది. సో ట్యాక్సీలు కూడా ఉంటాయి కానీ బస్సు అయితే మనకి 60 రూపీస్ 120 రూపీస్ ఇచ్చుకుంటాడు. సో వెళ్ళాము, అవన్నీ మంచిగా చూసాము. ఎక్కడ చూసినా క్రౌడే. కానీ జపాలి హనుమాన్ టెంపుల్ మాత్రం చూడాల్సిందే, చాలా బాగుంటుంది. ఈసారి మీరు తిరుపతి వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా వెళ్ళండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి శ్రీకాళహస్తి. సో ఇది బుధవారం మార్నింగ్ అనమాట. ఇంకా 2 డేస్ తిరుపతిలో ఉన్నాము. ఇంకా జపాలి ఇవన్నీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ తిరుపతి టెంపుల్కి వెళ్ళి అక్కడ 1 అవర్ స్పెండ్ చేసాము. ఎందుకంటే అట్లా రావాలనిపించలేదు. సో టైం ఉంటే ఎంత ఇబ్బందిగా కాళ్ళు లాగినా నీరసంగా ఉన్నా సో టెంపుల్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది మాకైతే, అంతలా ఉందన్నమాట. ఇంకా బుధవారం మార్నింగ్ ఏమనుకున్నామంటే ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి దగ్గరే కదా, వెళ్ళి వచ్చేద్దాము అన్నారు మా వారు. సో లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకుని కొండపై నుంచి బస్సు ఎక్కి వచ్చేసాము. సో మేము ఏమనుకున్నాం, శ్రీకాళహస్తి వెళ్ళి మళ్ళీ వచ్చి జూ పార్క్ చూద్దామని అనుకున్నాం. కానీ వెళ్తే కానీ తెలియలేదు చాలా లాంగ్ అని చెప్పి ఓకే అక్కడికి వెళ్ళాము. వెళ్ళాక రాహుకేతు పూజ చేయించుకుంటే మంచిదన్నారు. సో ఆ పూజకి టైం బాగా పట్టేసింది అనమాట. పూజ అయినప్పటికీ 12 అయింది. సో అక్కడి నుంచి దర్శనం అయినప్పటికి 2 అయింది. సో అన్నప్రసాదాలు అవన్నీ కంప్లీట్ అయినప్పటికి 3 అలా అయింది. టైం అయితే చాలా చాలా ఎక్కువ పట్టేసింది.
సో, మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి శ్రీకాళహస్తిలోనే మేము ట్రైన్ అయితే ఎక్కేసామనమాట. గురువారం తెల్లవారుజామునే ఇంకా మేము నరసాపూర్‌లో దిగిపోయాము. సో, ఇది ఇంకా అక్కడే బ్రష్ అవన్నీ చేసేసుకొని బయటకొచ్చి ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. సో, ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. బట్ కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా గానీ అంతగా ఏం అనిపించలేదు. కానీ వెళ్ళి చూడాల్సిందే. మనం అనుకుంటే వెళ్ళలేము. ఆయన పిలిస్తేనే వెళ్ళగలము. నిజంగా ఇదైతే ఖచ్చితం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆయన పిలుపు రావాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. సో, మేము 2 టైమ్స్ వెళ్ళాము. చాలా హ్యాపీ. సో, ఇక్కడ వరకు చూసారు కదా! మరి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.